నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంతోషంగా ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. సో హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకోవాలి, ఎలా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనం కంప్లీట్గా పొందవచ్చు అంటారు గురు? చాలా మంచి ప్రశ్న వేశారండి. మొట్టమొదటిగా ఈ హంగు ఆర్భాటం అమ్మవారు ఎక్కడ అడగలేదు, మనం ప్రేమతో చేస్తున్నాం. అయితే ఈ హంగు ఆర్భాటం వెనకాతల మీరు అన్నట్టుగా కొంతమందికి ధనం లేకపోయినా అప్పు చేసి చేస్తుంటారు. అది మాత్రం అక్కర్లేదు. ఎందుకంటే అమ్మవారికి కావాల్సింది ఏమిటంటే భవానీ భావనాగమ్య, అంటే మీకు భావన చాలా ముఖ్యం. మనకి వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఒక దాంట్లో కూడా ఒక వృత్తాంతం ఉంటుంది. ఏమిటంటే ఒక రాజు మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన రోజు బంగారు పుష్పాలతో పూజ చేసేవారు. ఆయన అక్కడ ఆయనకి చేయగా ఒక రకమైనటువంటి దృష్టి వచ్చి ఆయన చేస్తున్నప్పుడు మహర్షులు అందరూ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తుండే కూడా ఆయన కనబడేది. ఆయనకు ఒక రకమైన గర్వం పెరిగి ఇంకా నా అంతటా భక్తులు ఇంకొకరు లేరు, నేను బంగారు పుష్పాలతో చేస్తున్నాను, వెంకటేశ్వర స్వామి స్వీకరిస్తున్నాడు, నాతో మాట్లాడు, ఇంకా అసలు తిరుగులేదు, ఇంకా అసలు నా అంత భక్తుడు భూమి మీద ఉండడు అనుకొని ఉండగా ఒకరోజు ఉదయం నిద్ర వెళ్ళి తలుపులు తెరిచి అక్కడ ఉన్నటువంటి అన్నీ తీసేసి మళ్ళీ ప్రారంభించేవాడు పూజ, పొద్దున సాయంత్రం అలా. ఒకరోజు ఆయన వెళ్ళేసరికి మట్టితో చేసినటువంటి ఒక పుష్పం అక్కడ ఉంది. మట్టితో చేసిన పుష్పం అనేది ఇదేమిటి, మట్టితో చేసిన పుష్పం ఏంటి, నేను బంగారు పుష్పాలతో చేస్తుంటే అని వెంకటేశ్వర స్వామి ఏమిటిది అంటే, నా భక్తుడు ఒక అతను చేస్తుంటే నేను ఎంతో భక్తిగా చేసి తెచ్చిపెట్టుకున్నాను. ఏమిటి స్వామి అంత భక్తుడా, మీరు మట్టితో చేసిన పుష్పాన్ని మీరు అంటే, అవును, ఆయన ఒక కుమ్మరివాడు ఏం చేస్తాడు, మట్టితోనే తయారు చేస్తాడు. నా కొయ్య బొమ్మను తయారు చేసుకుని పెట్టుకున్నారు. అంటే ఎక్కడ ఎవరు ఆయన అసలు అంటే, పలానా వీధిలో పలానా నెంబర్లో అక్కడ గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలో ఉంటాడు ఆయన. అవునా అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్తుంటే ఈ కిరీటం ఇట్లా తలకి తగిలి కిరీటం పడిపోద్ది. ఆయన హాత్ చప్పుడుకి పరిగెట్టుకొని బయటకు వస్తాడు ఆ భక్తుడు. ఏంటంటే, ఇక మీకు వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నారంటే మీరు రోజు స్వామివారు నాకు చెప్పారంటే, అవునండి అని కొయ్య బొమ్మ చూపిస్తాడు. అరే నిజమే కదా, కొయ్య బొమ్మ ఉంది, ఆయన మట్టి వాటితోనే పెడుతున్నాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి ఇలా ఆవిర్భవించి, నాకు నువ్వు దేంతో చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నువ్వు బంగారు పుష్పాలతో చేసిన భావన ముఖ్యము, మట్టి పుష్పాలతో చేసిన భావన ముఖ్యమని చెప్పడం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, నువ్వు హంగామా చేయడం కాదు కావాల్సింది, నీ మనసులో ఎలాంటి భావన ఉంది. అక్కడ ఏదో మట్టి బొమ్మ అంటే ఏదో మనం విగ్రహానికి చేస్తున్నాం అనే భావనతోనో, పటానికి చేస్తున్నాం అనే భావనతోనో, ఏదో హడావుడిగా చేయాలి కాబట్టి చేస్తున్నాను అనేటువంటి భావనతోనో ఫస్ట్ అలా చేయకుండా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మైండ్లో నుంచి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానంటే అమ్మవారు, ఇది ట్రూ అండి నేను చెప్పేది. మీరు ఇలా కూర్చొని గణపతి పూజ ప్రారంభించగానే మీ కుడివైపు దేవతలు, ఎడమవైపు రాక్షసులు ఉంటారు చూసారా, ఇలా కుడివైపు ఆ గణపతి వచ్చి నిలబడతారండి. ఆయన పూజను అందుకొని వెళ్ళిపోగానే అమ్మవారు వచ్చి నిలబడుతుంది. మీరు చేసేటువంటి పూజని ఖచ్చితంగా ప్రతిదీ చూసి మీకు ఎంత ఫలితం ఇవ్వాలి అనేటువంటిది ఆవిడ ఇస్తుంది. మీరు ఈ పూజలో మీరు ఉదాహరణకి అలా కూర్చున్నారు, అన్నీ ఉన్నాయో చూసుకుంటారు, కొబ్బరికాయ లేదని మళ్ళీ లేచోసారి, పువ్వులు లేదని లేచోసారి వెళ్తే ఎలా ఉంటుంది. ఎప్పుడు కూడా పూజ మధ్యలో లేవకూడదని చెప్తుంది శాస్త్రం. మీకున్న దాంట్లో చేసుకోండి. మీరు బంగారాలు వెండులు అన్నీ పెట్టేసి పూజ చేసినా ఫలితం ఉండదు. అంటే చేయకూడదని కాదు నా ఉద్దేశం, మనసు పెట్టకపోతే ఫలితం ఉండదు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు, మనసులో ఉంటాడు. అమ్మవారు ఎక్కడ ఉంటుందని చెప్పింది, శాస్త్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమృచ్చి షట్చక్రోపరి సంస్థిత, 6 చక్రాలతోటి తిరుగుతున్నా అని చెప్పింది. సహస్రారంలో ఉందని చెప్పింది, ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అవతారంలో ఉందని చెప్పి. నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి ఫీల్ చేయాలి, మనసుతో ఫీల్ చేయాలి. మనసుతో ఫీల్ చేయకుండా అబ్బా మా అమ్మ నిద్రలో అయిపోయింది, వాళ్ళు పొద్దున్నే శుభ్రంగా పడుకునేదాన్ని కదా అని అనుకొని లేవడము, లేకపోతే మనకి లక్ష్మీదేవి పూజ చెయ్యకపోతే, లక్ష్మీ అనుగ్రహం రాకపోతే డబ్బులు రావేమో అని భయంతో చేయడము, అందరూ చేస్తున్నారు నేను చేయకపోతే నన్ను ఏమైనా అనుకుంటారేమో అని చేయడము, ఇవి కాదు. ప్రేమ, బాగా ప్రేమతో. అందుకే మన నార్త్ సైడ్ వారు ఒక మాట అంటారు, ప్రేమ్ సే బోలో జయ మాతాజీకి అంటారు. అంటే ప్రేమతో అనండి, ప్రేమతో చేయండి. ఎందుకు చేయాలండి ప్రేమతో, ఈ విశ్వం మొత్తం
మొత్తం నడుస్తున్నటువంటిది ఆవిడ యొక్క శక్తితో. ఆవిడ యొక్క శక్తితో నడుస్తున్నప్పుడు ఆ కృతజ్ఞతా భావంతో చేయాలి. మనకి ఎవరైనా హెల్ప్ చేశారు పలానా జాబ్ రావడానికో లేకపోతే ఏదో రావడానికి, వెంటనే మనకు ఫీల్ వస్తుంది, అరే మంచోడు. ఇంకా అమ్మవారు అన్నీ చూసుకుంటుందంటే ఆవిడకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అంటే ఇలాంటివి వచ్చినప్పుడే మనం రుణం తీర్చుకునే, అసలు మనం దేవతా రుణము, ఋషి రుణము, మాతృపితృ రుణం అసలు తీర్చుకోలేమంట మనం. అందులో దేవత రుణం అసలు తీర్చుకోలేం. సెకండ్ నీకు అన్నీ చేసి పెడుతుంటే నువ్వు ఎక్కడ రుణం తీర్చుకోగలవు? ఆ రుణం తీర్చుకోవాలని కూడా వాళ్ళు అనుకోరు. కాబట్టి ఏంటంటే అన్నీ అమర్చుకోవాలని, మధ్యలో లేవకూడదు. ఓకే, మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ అరగంట సేపు, గంట సేపు, 10 నిమిషాలు ఎంతసేపు పూజ చేసినా మీ మనసు, మీ బుద్ధి, మీ ఆలోచన మొత్తం అక్కడే ఉండాలి. 4 పిల్లర్స్ ఎప్పుడైనా ఒక పూజ చేసి ఏంటది అంటే భక్తి, భావన, అదేవిధంగా పూజ చేసేటువంటి విధానంలో ఎలా చేయాలని ఒక సిస్టమేటిక్ కూడా తెలుసుకోగలగాలి. ఇలా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు కొన్ని విషయాలు ప్రధానంగా తెలుసుకోమని చెప్పింది శాస్త్రం. ఏమిటది అంటే పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరినైనా సరే కసురుకోవడం కానీ, మధ్యలో ఎవరినైనా సరే కోప్పడడం కానీ, పెద్ద పెద్ద కేకలు వేయడం కానీ అస్సలు చేయకూడదు. శాస్త్రం దీనికి ఏం చెప్పింది అంటే మీరు గనక పొరపాటున కోప్పడితే లేచి గుండు కొట్టించుకోమని చెప్పింది శాస్త్రం. సీరియస్గా 2 రోజులు బాధపడాలట, అయ్యో ఏమిటి పని చేశాను. మనం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే అలా మాట్లాడతామని, ఆయన వెళ్ళిపోయాక ఇంట్లో వాళ్ళ మీద కోప్పడతాం. ఏంటి ఆయన ఉండగా ఇలా చేస్తున్నారు ఏంటని. మరి ఒక అమ్మవారు వచ్చింది, మిమ్మల్ని మీ ఎవ్వరూ మిమ్మల్ని పిలిస్తే అంత ఈజీగా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఇంటికి రారు. ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి అమ్మవారు మీ ఇంటికి వచ్చిందంటే మీరు ఏ ఫీల్తో చేయాలి, భక్తి, శ్రద్ధ, భావన. కాబట్టి ఏంటి, ఈ భక్తి శ్రద్ధ అనేటువంటిది లేకపోతే మీకు అది కనెక్ట్ అవ్వదు. ఇంకా పితృదేవతలు చేస్తారు చూసారు, వాళ్ళు ఇంకా అండి అసలు మనం ఏమాత్రం ఏదో ఆలోచిస్తూ చేసాం వెళ్ళిపోతారు, ఇంకా అక్కడ తీసుకోరు. మీకు ఏదైనా పుణ్యం వస్తుంది అంటే తీర్థయాత్రల ద్వారా, నిత్య పూజ ద్వారానే వస్తుంది, లేదా ఇలాంటి విశేషమైనటువంటివి అది చేస్తూ. చాలామందికి ఇక్కడ చాలా సందేహాలు ఉన్నాయి. ఏమండి మా ఇంట్లో వాళ్ళు ఎవరు వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు, నేను చేసుకోవచ్చా? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ ఇంట్లో 2 తరాల వాళ్ళు ఎవరు డబ్బులు సంపాదించలేదు, నేను సంపాదించవచ్చు అని ఎవడని అడుగుతాడా? అడగడు. ఎందుకు అడగడు? డబ్బులు అవసరం. లక్ష్మి అంటే ఎవరు? అన్నిటికీ ధైర్యలక్ష్మి. అష్టలక్ష్ములు ఉన్నారు. ధైర్యలక్ష్మి, ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, ఇలా అష్టలక్ష్ములు ఉన్నారు. ఈ సంతానలక్ష్మి. కాబట్టి నాకు ఇది వద్దని నువ్వు అనగలవా అంటే అన్నిటికీ లక్ష్మి ఆవిడే. కాబట్టి మనం చక్కగా కలశం పెట్టుకోవచ్చు. కలశం నేను పెట్టుకోకూడదేమోనండి, ఏం అక్కర్లే. కలశం ఎందుకు పెడతారంటే ఒక యాంటీనాలా పనిచేస్తుంది. చక్కగా మీరు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంత బియ్యాన్ని వేసి కలశం పెడతారు. ఎందుకంటే ఆఖరి రోజు మనం పూజ అయిపోయిన తర్వాత ఆ బియ్యం తీసి ఇంట్లో ప్రసాదంగా తయారు చేసి మళ్ళీ అమ్మవారికే సమర్పించి ప్రసాదంగా ఇంట్లో వాళ్ళు మాత్రమే తీసుకుంటారు దాన్ని. ఆ కలశంలో నీళ్ళు, యాలకులు, ఒక 3-5 కాయిన్స్ వేస్తారు. ఇంకొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వేస్తారు. కొబ్బరికాయ పెట్టి ఒక జాకెట్ పీస్ పెడతారు. ఈ కలశం పెట్టి అమ్మవారి పటం పెట్టి పూజ చేసేటువంటి విధానంలో సంకల్పం చెప్పుకోవడం, ఆచమనం చేసుకోవడము. అలాగే మనకి ప్రత్యేకంగా ఏంటంటే అక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఏం చదవాలనేటువంటి ఒక చిన్న సందేహం ఉంటుంది. ఏమి టెన్షన్ పడక్కర్లా. ముందు శుక్లాంబరదనం గణపతి చదువుకొని సంకల్పం చెప్పుకొని గణపతిని చదువుకున్న తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవచ్చండి. శ్రీ సూక్త పారాయణంతో చేయవచ్చు, తప్పేమీ లేదు. శ్రీ సూక్త పురుష సూక్తాలతో కూడా చేసేవాళ్ళు ఉంటారు. అయితే ఇవేమీ నాకు రావండి, ఓం వరలక్ష్మీదేవి అయిన మహాన్ ఒక్కొక్క పుష్పాన్ని వేయచ్చు, ఒక అక్షింతను కూడా వేయచ్చు. ఇక్కడ మీరు ఏంటంటే ఎన్ని చదువుతున్నా మీ మనసు అక్కడ లేకపోతే ఎన్ని చదివైనా వ్యర్థము. ఇది కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. మధ్యలో లేవడం, లేకపోతే ఆ కెమెరా ఫోటో తీరా అని చెప్పి అన్నాం, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఫోటోల మీద, వీడియోల మీదకి పోతుందిగా. మీరు గెస్ట్గా వెళ్ళారు వాళ్ళ ఇంటికి, మీకు కాఫీ ఇస్తే ఏమైనా ఫోటో తీయండి, అది ఇచ్చేసి మళ్ళీ ఫోటో తీయలేదంటే ఎలా ఉంటుంది మీకు? ఎందుకు వచ్చానరా ఇక్కడికి? ధ్యాస అనేది కంప్లీట్గా పూజ మీద కేంద్రీకృతమై ఉండాలి. పూజ మీదే ఉండాలి. ఎందుకంటే అక్కడ అమ్మవారు వచ్చింది. నీ కంటికి నీ మాంసనేత్రాన్ని కనిపించట్లేదు కానీ అమ్మవారు వచ్చింది. ఇంత నువ్వు కాన్సన్ట్రేషన్గా చేసిన తర్వాత కూడా, హారతి ఇచ్చిన తర్వాత కూడా, అమ్మ ఏదైనా తప్పు ఉంటే క్షమించు,
ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానంతో నేను చేశాను. ఏదైనా దోషం జరిగి ఉంటే నన్ను క్షమించమ్మా అని మనస్ఫూర్తిగా అడగాలి. అంటే మనం చాలా పెద్ద దోషం పడుకొని చేశాం, అప్పుడు మనం ఏంటి బై హార్ట్ఫుల్గా బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఎలా అడుగుతాం, అరే నేను ఏదైనా నీకు తప్పుగా మాట్లాడుంటే క్షమించరా. ఒక తండ్రి ఒక్కోసారి కొడుకుని అనేసి బాధపడతాడు, లేకపోతే కొడుకు తండ్రిని అనేసి బాధపడతాడు, నాన్న సారీ నాన్న అని కళ్ళ నీళ్ళు తెచ్చేసుకొని పట్టేసుకొని అడుగుతాడు. అలా మీరు ఫీల్ అయ్యి అడగాలి. ఏదో అది కాదు, అక్కడ ఫీల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పూజలో మీరు ఎంత ఫీల్ అయ్యి చేస్తే అమ్మవారు మీతో నిరంతరం ఉంటుందండి. దాసుల్లాగా పనిచేస్తారు దేవతలు తెలుసా, సీరియస్గా చెప్తున్నా. వాళ్ళకి పని చేసి పెట్టాలన్నట్టుగా పక్కన ఉంటారు, ఎప్పుడు వాళ్ళని రక్షించుకుంటూ ఉంటారు. ఇది తెలియక మనం ఏదో సరే ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా అను అసలు చెయ్యాలో వద్దు అని అసలు నమ్మకం ఉండి లేనట్టుగా ఉందేమో, చేయకపోతే ఏమో అవుతుందేమో, ఇవి కాదు. ఒక తల్లిని తండ్రిని ప్రేమించేవాడు లెక్కలేసుకొని ప్రేమించడు, ఒక బిడ్డని తల్లి లెక్కలేసుకొని ప్రేమించదు. అలా చేయగలగాలి. సో నిత్యం ఎలాంటి మంత్రాలు శ్లోకాలు జపిస్తే బాగుంటుంది అంటారు, విశేషంగా ఈ శ్రావణ మాసంలో? ఒకటేనండి, లలిత చదువుకోవచ్చు, లేదా శ్రీమాత్రే నమః, బ్రహ్మాండమైన మంత్రం, దానికి మించిన మంత్రమే లేదు. సో ఓవరాల్గా వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఎలా ఆచరించాలి మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.